ఫ్లైట్ ఛార్జీ 18,000 దాటొద్దు. ఎయిర్లైన్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎంక్వైరీ కౌంటర్ వద్ద క్యూ కట్టిన ప్రయాణికులు. విమాన టికెట్ ధరలను భారీగా పెంచడంపై ఆగ్రహం. కిలోమీటర్లను బట్టి రేట్లు ఫిక్స్. రూపాయలు 7,500 నుంచి 18,000 వరకు ఛార్జీలు. ఇంకా తీరని ఇండిగో కష్టాలు. మరో 800కు పైగా విమానాల రద్దు. ఇవాళ రాత్రిలోగా ప్యాసింజర్లకు రిఫండ్ ఇచ్చేయాలని కేంద్రం ఆదేశం. సంస్థ సీఈఓతో నేరుగా పిఎంఓ సంప్రదింపులు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాట్లు. ఇప్పుడు ఇండిగో విమానాలది ఇంకా ఈ సమస్య తీరలే. దగ్గర 1000 విమానాలను ఆపేసింది. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇక్కడ అన్ని ఎయిర్పోర్ట్లలో 1000 విమానాల పైగా ఆపింది. ఎందుకు ఆపింది అంటే ఇలా బ్లాక్మెయిల్. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చెప్తుందంటే కొన్ని నిబంధనలు నవంబర్ 1కు కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు పైలట్లకు, ఇతర సిబ్బందికి అనుకూలంగా. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అట్లా ఉండొద్దు, వీళ్ళకి విశ్రాంతి ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ తీసుకొస్తున్నామని 2 సంవత్సరాల ముందే చెప్పింది. అయినా వీళ్ళు ఇండిగో విమానాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేసిర్రు, మాకు పైలట్లు లేవు, పైలటర్స్ లేరు కాబట్టి మేము విమానాలను ఆపుతున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉన్నారు, అయ్యప్ప మాలేసిన వాళ్ళు, తర్వాత ఇంకేమన్నా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద కంపెనీ ఏంటంటే ఇండిగో. సో వీళ్ళే ఆపేసరికి ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణికులంతా ఏం చేస్తున్నారు, మళ్ళీ కేంద్రానికి లెటర్ పెడుతున్నారు, మాకు కష్టాలు అవుతున్నాయి, వాళ్ళది ఏందో చూడమని చెప్పేసి. సో ఒక రకంగా మేము మీ రూల్స్ను పాటించం, ఆప్తం ఏమైతే ప్రయాణికులే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఒత్తిడి వస్తుంది, మీరే దిగి వస్తారు. మీ రూల్స్ మేము పాటించాం, మా రూల్స్ మీరు పాటించాలి అని చెప్పేసి ఇండిగో సంస్థలు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అన్ని సంస్థలు, అన్ని విమాన సంస్థలకు అదే రూల్. కానీ వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. ఇగో ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దూరాన్ని బట్టే టికెట్ రేట్. ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత ఛార్జీలు పడితే అంత ఛార్జీ, సీజన్ బట్టి కూడా వీళ్ళు ఎత్తున్నారు. కాబట్టి అట్లా ఉండొద్దని చెప్పేసి కేంద్ర సంస్థలు ఒక ఆదేశాన్ని తీసుకొచ్చారు.